ధీమన్ పవన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బాగా చూపించుకుంది. అతన్ని నెగ్గించడం కోసం శత విధాలుగా ప్రయత్నించింది. అది అందరూ చూసారు జనాలు, ఎవరికి నచ్చలేదు కూడాను. ఇన్ కేస్ నాకు కూడా బాగా నచ్చలేదు, నా ఇరిటేషన్ వచ్చేసింది ఆ రోజు జరిగిన విషయానికి. అయితే నిన్న జరిగిన ఆటలో ఆమెకి టిట్ ఫర్ టాట్ ఇచ్చేసుకున్నారు టెనెంట్స్ అందరూ కలిసి. ఎందుకంటే ఈమె సపోర్ట్ చేయలేదు కాబట్టి. అండ్ కరెక్ట్ డెసిషన్ అయితే ఎవరు ఏం చేయలేదు. కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా రాంగ్ డెసిషన్ తీసుకోవడమే ఆమె చేసిన తప్పు. అందువలన నిన్న ఆవిడకి సపోర్ట్ చేయకుండా లాగి పడేసి పిచ్చాట ఆడారు అందరూ కలిసి. సంజన, ఆశా సైని, సుమన్ శెట్టి అందరూ కలిసి రీతుని లాగి ఎలిమినేట్ చేయించారు. ఇంక ఏడుస్తూ కూర్చుంది, నన్ను ఇలా చేశారు అలా చేశారని. ఇంక ధీమన్ పవన్ పాపం ఏడుపు వచ్చేలాగా ఉంది, మాట్లాడలేడు, కక్కలేడు, మింగలేడు అనే పరిస్థితి. ధీమన్ పవన్ ఎక్స్ప్రెషన్స్ అందరూ చూస్తున్నారు. నిన్న చేసిన దానికే వీళ్ళు చేస్తున్నారని ఓనర్స్కి అర్థమైంది. అలా చూస్తున్నారు ఆటంతా. కరెక్ట్గా బాగా బిగ్ బాస్ ఈ ఆటకి ఈ ఆటకి బాగా కలిసేలాగా ఇచ్చాడు మాట. వెంటనే ఒక్క 24 hours కూడా అవ్వకుండానే వాళ్ళకి మంచి జలకి ఇప్పించాడు. ఇండైరెక్ట్గా బిగ్ బాస్ కూడా టెనెంట్స్కి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ థీమే అర్థమవుతుందా మీకు మనకి. అలాగా రీతు బాగా ఇచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు హ్యాపీ ఫుల్. బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. చూద్దాం. నెక్స్ట్ ఈ రాము విషయం చూస్తే, రాము దగ్గర బొమ్మలన్నీ తీసేసుకుంటది. తిన్నది ఖాళీ చేసినప్పుడు సంజన, ఆశా సైని అందరూ పట్టుకుంటే ఆ సుమన్ శెట్టి ఆ బొమ్మలన్నీ అందరికి పనిచేస్తే ఎంతోసేపు పట్టుకోలేరుగా వదిలేస్తే వెళ్ళి మళ్ళీ అందరి దగ్గర ట్రై చేసి కుదరలేదని రాము దగ్గర ఉన్న మొత్తం బొమ్మలన్నీ తన దగ్గర పెట్టేసుకుంది. రాముకి ఇవ్వాల. అతను బిక్కమొహం వేసుకుని అట్లా చూస్తున్నాడు. ఇక్కడ ఫ్రెండ్షిప్తో పనే ఉంది. అమ్మాయి వరస్ట్గా ఆడుతున్నప్పుడు నువ్వు ఏంటిది అని అడగొచ్చు, తప్పలేదు. ఎమాన్యువల్ అడగట్లేదా? మంచితనంగానూ ఆడుతున్నారు. ఎవరి కాళ్ళు ఏమైనా తేడాలు వస్తే అడుగుతున్నారు ఏంటిది అని. అలా అడుగుంటే బాగుండు. కాకపోతే అదే ప్లస్ అయింది. అతను బాగుంటారు కింద అయ్యి ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం తెచ్చుకున్నాడు. కానీ ఎందుకు ఇలా చేసావు? నాకు ఒక్క సగం తీసుకుంటే పోనీ ఏమో, మొత్తం గీకి పడేసింది, ఒక్కడు కూడా ఉంచుకున్నా. ఎమాన్యుల్ ఈ విషయం మీదే అతని మీద రీతు మీద డిస్కషన్ పెట్టుకున్నాడు. ఒక్క బొమ్మ కూడా ఎందుకు ఉంచలేదు అని. బాయ్.